ఈరోజు మా ఇంట్లో జున్ను చేసినాం. జున్ను మాత్రం సూపర్ వస్తుంది. ఎప్పుడు చేసినా అస్సలు మిస్ కాదు, మా అమ్మ చేస్తుంది కాబట్టి. నాకైతే రాదనమాట. మా అమ్మ ఎప్పుడు నేర్చుకో చెయ్యి అంటుంది, కానీ నేను అసలు జున్నుతో ప్రాక్టీస్ చేయను అస్సలకి. ఎందుకంటే కొంచెం మిస్ అయిందనుకో ఫీల్ అవ్వాల్సి వస్తుందని చెప్పేసి నాకు జున్ను అంటే అంత ఇష్టం. అందుకోసమే నేను అస్సలు ఆటలు ఆడను జున్నుతో. అందుకోసమే ఈరోజు 2 రకాలుగా జున్ను చేసిందనమాట. ఒకటి అయితే ప్లెయిన్ జున్ను, ఇంకొకటి అయితే కొబ్బరి ఇలా చేసిండే జున్ను అనమాట. జున్నులో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి వాడి చేసినామనుకో పర్ఫెక్ట్ వస్తుంది. ఇంతకుముందు ఒకసారి నేను జున్ను చేసిన రబ్బర్ లాగా ఉండే, అప్పటి నుంచి నేను జున్ను చేయడమే మానేసిన. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మా అమ్మ రెసిపీ చూసే కదా, అండ్ రెసిపీ అన్నప్పుడు గుర్తొచ్చింది, మీకు నెక్స్ట్ వీడియోలో పెడతా రెసిపీ అంతా. మీరు నిజంగా అంటే అట్లా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నేను కూడా ట్రై చేసి చెప్తా ఎప్పుడైనా నెక్స్ట్ టైం. మీరు ఎన్ని రకాలుగా జున్ను చేసుకుని తింటారు? మేమైతే చాలా రకాలుగా చేస్తుంది మా అమ్మ. జస్ట్ బెల్లం వేసి జున్ను చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ఇలా చేసి ఇంకా కొన్ని చాలా రకాలుగా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను.